ప్రభు పేరిట అందరికి ప్రైజ్ లాడండి. బాగున్నారండి అందరూ? యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలో 34వ అధ్యాయం 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో నుండి ఆయన్ను రక్షించును. దీనత్వం కలిగి ఎవరైతే మొరపెడతారో ఆయనకి వారి మొర ఆలకిస్తానంటున్నాడు దేవుడు. మొర ఆలకించి శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, ఇరుగు ఇబ్బందుల్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా కూడా దేవుడు తీరుస్తానంటున్నాడు. బాధలన్నీ తీసివేసి సంతోషం సమాధానం కలిగజేసే దేవుడు. దీనత్వం కలిగి ఎప్పుడైతే మొరపెడతామో ఆయన వాళ్ళ ప్రార్థన అయిపోయి ఉంటాడు దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుడు నిన్ను కాపాడే దేవుడు, కరుణించే దేవుడు. నీ బాధలన్నీ తీసివేసి, దుఃఖాన్ని తీసివేసి నాట్యంగా మార్చే దేవుడు. ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన ఆలకిస్తూనే ఉంటాడు. మనం ఏ శ్రమలో ఉన్నా సరే, ఏ ప్రార్థనలో ఉన్నా కూడా సహాయం చేసే దేవుడు. కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మనం మొరపెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఎంతోమంది భక్తులు ప్రార్థించాడు, వారి ప్రార్థనలను ఆలకించాడు. నాకు మొరపెట్టుకో, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అయినా ఉత్తరం ఇచ్చే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు. నా అరచేతిలోనే నిన్ను చెక్కుకున్నానంట. నిన్ను మర్చిపోవచ్చాలన్నాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని చూస్తుంటాడు. ఏ బిడ్డలకి ఏం అక్కర్లు ఉన్నారా, అవసరాలు ఉన్నారా, నా సహాయం కోరుకుంటున్నారని ఎదురు చూస్తుంటాడు ఆయన. కాబట్టి ఆయనకు మనం మొరపెట్టుకొని ప్రార్థించినప్పుడు సహాయం చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.